గురుగారు, మన సంప్రదాయంలో షష్ఠి పూర్తికి ఎంతో ప్రశస్తి ఉంది. ఉగ్రరాధ శాంతిగా ఈ వేడుకను వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి? శాంతులు అనేకం. శాంతి కమలాకరం అనే గ్రంథంలో ఈ వివిధములైన శాంతులు ఎలా ఆచరించాలో క్రియా ఆచరణ రూపం విధి విధానాలతో సహా వివరింపబడి ఉన్నాయి. ఆ గ్రంథం పేరు శాంతి కమలాకరం. కమలాకర భట్టు అనే పండితుడు సంకలనం చేసిన గ్రంథం ఇది. ఈ గ్రంథం ఆధారంగానే నేటి కాలంలో అనేక విధాలుగా గ్రంథాలను మనకు అందిస్తూ ఉన్నారు. ప్రధానం శాంతి కమలాకరం. 60 ఏళ్ళు పూర్తయితే ఉగ్రరథ శాంతి, 70 ఏళ్ళు పూర్తి అయితే భీమరథ శాంతి, 82 సంవత్సరాలు పూర్తి అయితే సహస్ర చంద్ర దర్శన శాంతి అనే పేరిట ఇలా వివిధమైన శాంతి ప్రక్రియలను ఈ గ్రంథం వివరిస్తుంది. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి కలియుగంలో మానవ ఆయుర్దాయం 120 సంవత్సరాలు. కృతయుగం 300, త్రేతాయుగం 240, ద్వాపర యుగం 180, కలియుగం 120. ఇవి ఆయు ప్రమాణాలు. జ్యోతిషంలో దశ, వింశోత్తరి దశ అనే క్రమం లెక్కబెట్టే విధానం ఒకటి ఉంది. ఇలాంటి విధానాలు ఈ శాస్త్రంలో మళ్ళీ 32 ఉన్నాయి. ఒకానొక విధంగా ఉండే ఈ వింశోత్తరి క్రమంలో కూడా 120 సంవత్సరాల ప్రమాణమే వివరింపబడి ఉంటుంది. 6 సంవత్సరాలు సూర్యుడికి ఇలా చెబుతూ భృగుర్వింశతి రుచ్యతే, శుక్రదశ 20 ఏళ్ళు, 120 ఏళ్ళు మొత్తం. ఈ 120 ఏళ్ల కాలంలో 60 ఏళ్ళు గడిచిపోయాయి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ ఇఫ్. అది ఆ సామెత. చూస్తూ ఉంటేనే సగం జీవితం గడిచిపోయిందే, మిగిలిన సగం జీవితమైన నా కోసం కాకుండా పరార్థం కోసం బతకాలి, పారమార్థిక చింతన పెంచుకోవాలి, దానం చెయ్యాలి. ఇది లక్ష్యం. ఉగ్రరథ శాంతి అనే పేరిట 120లో 60 ఏళ్ళు పూర్తి కాగానే ఆచరించేటటువంటి ఈ శాంతి ప్రక్రియలో కాలాన్ని పూజించడమే ప్రధానం. తిథులు, వారాలు, నక్షత్రాలు, యోగాలు, కరణాలు, అయనాలు, సంవత్సరాలు ఇలా అన్నింటి పేర్లతో కలశాలు ఏర్పాటు చేసి సహస్ర ఛిద్ర కలశంతో అభిషేకం చేసి ఆ తదుపరి ఇకపైన దానం తీసుకోను, నేను దానం చేస్తాను అనే సంకల్పంతో ఏ వ్యక్తి అయితే ఈ శాస్త్రపూర్వకంగా శాంతి ప్రక్రియ ఆచరిస్తున్నాడో ఆ వ్యక్తి లేక ఆ దంపతులు వారు ఎంత బరువు ఉంటారో అంత బరువు వారి శక్తి కొలది దానం చెయ్యాలి. వారినే దానం చేసుకున్న భావన తులా పురుష దాన విధి అని ఈ ప్రక్రియకి పేరు. ఇది ఉగ్రరథ శాంతిలో వస్తుంది. ఎంత బరువు ఉంటే అంత బరువు తులా పురుష దాన విధి. కలవాళ్ళు బంగారంతో, లేనివాళ్ళు వెండితో, ఇత్తడితో, రాగితో ఇలా వివిధ రోహాలతో కాకుండా వస్తువులతో, దుస్తులతో, కలవాళ్ళు కాసులతో అయితే రైతు ఏదో వంకాయలతో ఏది పంట పండించాడో ఆ పంటతో అలా దానం చేశాడు అని ఒక సామెత. దానం చేయడం, త్యాగభావం పెంచుకోవడం, ఇది ఉగ్రరథ శాంతి. 70 ఏళ్ళు ఉన్నారా, భీమరథ శాంతి. అక్కడ 5 విధాలైన ప్రధాన వృక్షాలను దానం చేయాలి. అందులో మొట్టమొదటిది మర్రి చెట్టు. 5 మర్రి చెట్లను దానం ఇవ్వాలి అని ఈ ప్రక్రియలోనే చెప్పబడి ఉంది. మర్రి చెట్టుకి మరణం లేదు. మనం పాడు చేస్తున్న నీరు అది అందకుండా చేసి కలకాలం వేలాది సంవత్సరాలు ఉండే ఆయుర్దాయం ఆ చెట్టుది. అలా ఈ వ్యక్తి కూడా ఉండాలి. అది భీమరథ శాంతి. 82 ఏట వచ్చేసరికి 1000 చంద్ర దర్శనాలు చూసిన పుణ్యం కలుగుతుంది. ప్రశ్న ఉగ్రరథ శాంతి కావచ్చు గాక, కానీ అన్నింటి గురించి కూడా చెబితే వినేవాళ్ళకి అనుకూలం కాబట్టి చెబుదాం. ఇలా ఉగ్రరథ శాంతి అంటే అర్థం ఏమిటి అంటే మనలో ఉండేటటువంటి స్వార్థభావాన్ని తగ్గించుకోవడం, పరార్థ జ్ఞానాన్ని, పారమార్థిక దృష్టిని పెంచుకోవడం, ఇది లక్ష్యం.